పాల్గొన్నారు, ప్రధానమంత్రి గారు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పుడప్పుడు ప్రధాని గారిని కలిసినప్పుడు కూడా ఇవే ప్రసాదాలు ఇచ్చింది. అంతే కదండి. వెంకటేశ్వర స్వామి బొమ్మ తీసుకెళ్ళేవారు. మీకు గుర్తుందా? ప్రతిసారి ఒక షాలు, వెంకటేశ్వర స్వామి బొమ్మ, దాంతోపాటు ప్రసాదము, ఇదే ప్రసాదం తీసుకెళ్లారు. ఆ రోజు 5 సంవత్సరాలు మీరు తిన్న ప్రసాదం, నేను తిన్న ప్రసాదం, ఆఖరికి ఎంత పెద్ద నాయకుడు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఎవరైనా తిన్న ప్రసాదం కూడా కల్తీ నెయ్యి ప్రసాదం కాదు, రసాయనాలు ముద్ద ప్రసాదం తిన్నది. రసాయనాల ముద్దతో తయారు చేసిన ప్రసాదం తిన్నాం మనందరూ 5 సంవత్సరాలు అదే తిన్నాం. అంటే ఎలాంటి నిజంగా ఒక్కొక్కసారి అప్పుడే ఈ నవ్వు ఆనందంతో వచ్చే నవ్వు కాదు, బాధతో వచ్చే నవ్వు. అంటే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడండి అబద్ధాలు కూడా. నన్ను సాలువాలు కప్పడం పోయి, నాకు దండలు వేయడం పోయి, నన్ను తిట్టరా, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమనండి. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా, క్వశ్చన్స్ అడుగుతున్నా. నేను నీ దగ్గర ఏ రిపోర్ట్ ఆధారంగా అందులో కల్తీ జరగలేదని చూపించి ఒక్క రిపోర్ట్ చూపించమనండి. నేను 4 రిపోర్టులు చూపిస్తాను. నేను కల్తీ జరిగింది అని, జంతుకు ఉంది అని ఒక్కటి చూపించమనండి. లేదు అని చెప్పడానికి ఎందుకు నోటి మాటతో? మళ్ళా తిరిగి దీన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళేమో పరామర్శలు అని చెప్పి ప్రదర్శనలు చేస్తున్నారు. దానికి కూడా ఒక అప్పీల్ చేయాలండి మీ అందరికీ కూడా, ప్రజలకు అందరికీ కూడా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను నిన్న కూడా మాట్లాడాను, ప్రజలు రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు అన్నీ అందరూ చేస్తుంటారు. కానీ ఎవరు రాజకీయం చేసినా, ఎవడు రాజకీయంలోని అధికారంలోకి రావాలనుకున్నా ప్రజా సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి, ప్రజల తాలూకా భద్రత గురించి, ప్రజాక్షేమం గురించి, ఇదైతే అల్టిమేట్, అంతే కదా. కానీ ఈరోజు అదే ప్రజల్ని ఇబ్బంది పెడుతూ 20 కిలోమీటర్ల ప్రయాణానికి 7 గంటలు 8 గంటలు తీసుకుంటూ, ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేస్తూ, ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ, వే క్లియర్గా ఉన్నా కూడా కావాలని నెమ్మదిగా వెళ్తూ, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కూడా 2 గంటలు 3 గంటలు చేస్తూ ఏమి సాధిద్దామని. అంటే ఇలాంటి తప్పులన్నీ చేసేయటం, ప్రజల మధ్యలోకి వెళ్తే మాకు ఇంత ప్రజా ఆదరణ ఉందని వాళ్ళ తాలూకా జనాలందరినీ చూపించుకోవటం చేసే ప్రయత్నం, అది కూడా అఫ్కోర్స్ బిడిసి కొడుతుంది అనుకున్న తర్వాత విషయం. దీని మీద కూడా ఏం చేయాలని ఒక చర్చ అయితే సాగుతుంది.